భారతదేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెట్టిన మానవుడు ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన ఆహార ధాన్య విత్తనాలను మన దేశంలో ప్రవేశపెట్టిన మాన్య శాస్త్రవేత్త ఆయన. వరి, గోధుమ ఇత్యాది పంటలపై ఆయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. ఈ ఘనతకు కారణమైన ఆ మహనీయుడే ఎంఎస్ స్వామినాథన్గా పిలువబడే మెన్కొంబు సాంబశివన్ స్వామినాథన్. వారి జయంతి నేడు. 1925 ఆగస్టు 7 తమిళనాడు కుంభకోణంలో డాక్టర్ ఎంకే సాంబశివన్ పార్వతీ దంపతులకు జన్మించారు. ఓ సందర్భంలో తండ్రి చెప్పిన మన మనస్సులో అసాధ్యం అనే మాట సాధారణంగా వస్తుంది. దాన్ని దృఢ సంకల్పంతో కృషి చేసిన తర్వాత గొప్ప పనిగా సాధించి విజయాన్ని చేరవచ్చు. ఈ విషయాన్ని నిరంతర సమరంతో, ఆచరణతో భారతావనిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ఉన్నత స్థానాన్ని సాధించారు. వారు దురదృష్టవశాత్తు మన చేత ఓట్లు వేయించుకుని కొద్దిపాటి తెలివితేటలతో అధికారులుగా ఎంపికైన ఈ మనుషుల్లో నీతిని విడిచిన నేత బీరకాలయ్యారనడం బాధాకరం. 11 ఏళ్ల వయస్సులో ఆదర్శవాది అయిన తండ్రిని కోల్పోయిన వైద్య వృత్తిని ఇష్టపడి వైద్య కళాశాలలో చేరారు. కానీ 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు భారతదేశం నుండి ఆకలిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వైద్య రంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు. కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ కళాశాలలో 1944 నుండి జంతుశాస్త్రం BSc డిగ్రీని తీసుకున్నారు. అది మనిషిగా బ్రతకడం అంటే తనకు ఇష్టమైనది కాదు, జనంకందరికీ సాయపడే చదువే నిజమైన చదువు. కేవలం తాను బాగుంటే చాలు అని భావించే బ్రతకడం జంతువు స్థాయి కన్నా హీనం అని వారు చెప్పకనే చెప్పారు. ఈవేళ విశ్వవిద్యాలయాల్లో చెప్పే చదువు విద్యార్థిని డబ్బు సంపాదించడమే జీవితంగా చెప్తోంది. కానీ పట్టుబట్టి ఎంఎస్ స్వామినాథన్ లాంటి వారి జీవితాలను చదివించిన తల్లిదండ్రులు ధన్యులు. ఎందుకంటే చదివిన పిల్లవాడు తప్పక మానసిక ఉన్నతత్వాన్ని సాధించి తీరుతాడు. స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో వారు జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు మారారు. 49లో వారు సైటోజెనెటిక్స్లో డిస్టింక్షన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందారు. ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి ఇండియన్ పోలీస్ సర్వీసుకు కూడా ఎంపికయ్యారు. నెదర్లాండ్స్లోని వాంగేనెంజెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై తన IARI పరిశోధనను కొనసాగించడం కోసం యునెస్కో ఫెలోషిప్ను కూడా అంగీకరించారు. సోలానం యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంపలకు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో చదవడానికి వెళ్లారు. వారు రాసిన స్పేసిస్ డిఫరెన్సియస్ అండ్ ద నేచర్ ఆఫ్ పోలీప్లోడీ ఇన్ సర్టైన్ స్పేసిస్ ఆఫ్ ద జెనస్ సోలానన్ సెక్షన్ టుబెరారియం అంశంపై 1952లో మరో PhD డిగ్రీ పొందారు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ను పొందారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఓ సందర్భంలో ఆయన మన ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతూ, కొబ్బరికాయ కొట్టండి, కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించండి, తప్పులేదు. గుడి బయటకు వచ్చాక మాత్రం నేరుగా ఇంటికి వెళ్ళిపోకండి. పొలానికి వెళ్ళి మట్టిని పెళ్లగించండి, రసాయన ఎరువులను కలపండి, బలమైన విత్తనాలు నాటండి. పంట దిగుబడి భారమైపోయిందని దేవుడేమీ కోప్పడ్డు. ఆకలితో పెట్టే నైవేద్యాలు ఆయనకు మాత్రం రుచిస్తాయా అనేవారు. హరిత విప్లవ పితామహుడు ఆయన. పంట దిగుబడులను పెంచినట్లే పార్లమెంట్లలో విలువలు దిగుబడి పెంచాలని మరో విప్లవం ఏదైనా వస్తే బాగుంటుందని ఓ సందర్భంలో అన్నారు. ఆయన ఆశయాలు వ్యవసాయ రంగంలో నెరవేరుతాయేమో కానీ ప్రజాస్వామ్యంలో కూడా మార్పులు రావాలని, అలా వచ్చిన నాడే పూజ్య స్వామినాథన్ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి. ఆ మహనీయునికి నమస్కరిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.